రఘునాథపురం అనే ఊర్లో రామనాథం అనే కోడిపుంజు ఉండేవాడు. ఒకరోజు రామనాథం తన మేనల్లుడు కృష్ణమురారిని పిలిచి, చూడు కృష్ణ, నీ చదువు పూర్తయింది కదా, త్వరలో నీకు ఇందుకు పెళ్లి చేసి నా బాధ్యతను నీ చేతుల్లో పెడదామని అనుకుంటున్నాన్రా అంటాడు రామనాథం. నన్ను క్షమించు మావయ్య, చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకు దూరమైన నన్ను ఎంతో అభిమానంగా పెంచి పెద్ద చేశారు. ఆ విషయంలో మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఇందును పెళ్లి చేసుకోవాలని నేనెప్పుడు అనుకోలేదు మావయ్య. నేను పట్నంలో చదువుకునేప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. అయినా ఇందుకు ఏం తక్కువ మావయ్య, కావలసినంత ఆస్తుంది, అందముంది, మంచి సంబంధం చూసి ఇందుకు పెళ్లి చేయండి మావయ్య అంటాడు కృష్ణ. దాంతో రామనాథం కోపంగా, ఇన్ని రోజులు ఇందుకు నీకు పెళ్లి చేస్తే నా ఆస్తిపాస్తులన్నీ బయట వాళ్లకు పోకుండా నా చెల్లెలు కొడుకే ఉంటాయని అనుకున్నానురా. నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు. మరోసారి ఆలోచించు కృష్ణ అంటాడు రామనాథం. నాకు ఈ ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు మావయ్య, నా నిర్ణయం మారదు అని వెళ్ళిపోతాడు కృష్ణ. ఆ రోజు సాయంత్రం రామనాథం మళ్ళీ కృష్ణను పిలిచి మాట్లాడుతూ, చూడు కృష్ణ, నువ్వు చెప్పిన దాని గురించి నేను ఇందు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇందు కూడా బావకి ఇష్టం లేకుండా మా ఇద్దరికి పెళ్లి ఎలా చేస్తావు నాన్న అంటుందిరా. అందుకే నువ్వు ప్రేమించిన అమ్మాయి అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నీకు ఆ అమ్మాయికి పెళ్లి కుదురుస్తాను అంటాడు రామనాథం. దాంతో కృష్ణ సంతోషంగా, నువ్వు ఇందు ఇంత త్వరగా నన్ను అర్థం చేసుకుంటారని అనుకోలేదు మావయ్య. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. నేను ప్రేమించిన అమ్మాయికి నాలాగే తల్లిదండ్రులు లేరు. వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటుంది. ఆమె పేరు గంగ అని గంగ ఉండే ఇంటి అడ్రస్ చెప్తాడు కృష్ణ. సరేరా, రేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాలే అంటాడు రామనాథం. మరో 2 రోజుల తర్వాత రామనాథం కృష్ణను పిలిచి మాట్లాడుతూ, నిన్న నాకు అర్జెంటు పని ఉండటం వల్ల గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కుదరలేదు కృష్ణ. అందుకే ఈరోజు వెళ్ళాను. కానీ ఆ గంగ వాళ్ళ బంధువులు చెప్పిన మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను కృష్ణ. అదేంటంటే గంగ తను ఉండే ఇంట్లో దొంగతనం చేసి ఎటో పారిపోయిందట. వాళ్ళు గంగ కోసం వెతుకుతున్నారట అంటాడు రామనాథం. దాంతో కృష్ణ కంగారు పడుతూ, అయ్యో గంగ అలాంటిది కాదు మావయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నేను వెంటనే వెళ్ళి నిజమేంటో కనుక్కుని వస్తానుండండి అని హడావుడిగా వెళ్ళిపోతాడు కృష్ణ. తర్వాత కృష్ణ గంగ స్నేహితురాలు రాధ దగ్గరికి వచ్చి, ఏంటి రాధ, గంగ గురించి ఏదేదో వింటున్నాను, అసలేం జరిగిందో నీకేమైనా తెలుసా అంటాడు కృష్ణ. జరిగింది వింటుంటే నాకు కూడా నమ్మకం కుదరటం లేదు మురారి. ఎప్పట్లాగానే నిన్న గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గంగ వాళ్ళ బంధువుల ఇంట్లో నగలు కొట్టేసి పారిపోయిందని వాళ్ళు గంగను నోటుకొచ్చినట్లు తిడుతూ ఉన్నారు అంటుంది రాధ. నేనిప్పుడు గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను రాధా అంటాడు మురారి. ఆ పని మాత్రం చేయకు మురారి, వాళ్ళు గంగ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నిన్ను కూడా అపార్థం చేసుకుంటారు. నువ్విప్పుడు మీ ఊరికి వెళ్ళిపో మురారి, గంగ సంగతి ఏమైనా తెలిస్తే నేను చెప్తా గాని అంటుంది రాధ. దాంతో ఇక చేసేదేమీ లేక మురారి తిరిగింటికి వస్తాడు. అలా వారం రోజులు గడిచిపోతాయి. గంగ జాడు మాత్రం తెలియదు. కృష్ణ రోజు రాధ వాళ్ళ ఇంటికి వచ్చి గంగ గురించి అడుగుతూనే ఉంటాడు. ఒకరోజు రామనాథం తన మేనల్లుని పిలిచి, చూడు కృష్ణ, ఇందుకు ఒక మంచి సంబంధం చూశాను. ఈరోజు వెళ్ళి అబ్బాయిని చూసొద్దామని అనుకుంటున్నాను. గంగ కనుకుంటే నీ పెళ్లి ఇందు పెళ్లి ఒకేసారి చేద్దామని అనుకున్నాను. కానీ ఆ గంగ ఎటు వెళ్ళిందో ఇంతవరకు జాడ తెలియలేదు. అందుకే ముందు ఎందుకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను కృష్ణ. కానీ నాకు నేను తలుచుకుంటూ ఉంటే బాధగా ఉందిరా. నీకు నా కూతురు నచ్చకపోయినా ఆ అమ్మాయితోనైనా సంతోషంగా ఉంటామని అనుకున్నాను. కానీ ఆ గంగ ఇలాంటిదని అనుకోలేదు అంటాడు రామనాథం. ఆ గంగ అలాంటిదని నేను అనుకోలేదు మావయ్య. తండ్రిలాగా పెంచిన నిన్ను కాదని ఆ గంగ వెంట పడ్డందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నువ్వు ఇందు నన్ను క్షమిస్తే ఇప్పుడు ఇందును పెళ్లి చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను మావయ్య అంటాడు కృష్ణమురారి. నువ్వు మనసు మార్చుకోవాలే కానీ ఇందుతో నేను మాట్లాడతాను కృష్ణ అంటాడు రామనాథం. తరువాత ఇందు కూడా ఒప్పుకోవటంతో కృష్ణమురారి రామనాథం ఇంటికి అల్లుడైపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రామనాథం కృష్ణతో, కృష్ణ, నెమళ్లపాలెంలో 20 ఎకరాల పొలం అమ్మకానికి వచ్చిందిరా. నేను ఇందు నిన్న వెళ్ళి చూసొచ్చాం. మా ఇద్దరికి ఆ పొలం బాగా నచ్చింది. నువ్వు కూడా ఒకసారి చూసావంటే వెంటనే భయాన ఇచ్చేద్దాం. అందుకే ఈరోజే వెళ్ళి ఆ పొలం చూసి రావాలరా అంటాడు రామనాథం. సరే మావయ్య, ఆ పొలం ఎక్కడుందో వివరాలు చెప్పు, వెళ్ళి చూసొస్తాను అంటాడు కృష్ణ. తరువాత కృష్ణ నెమళ్లపాలెం వస్తాడు. అతను పొలం వైపు నుండి వెళ్తుండగా ఒక కోడిపెట్ట కూరగాయల బుట్ట మోసుకొని వెళ్తూ కనిపించేసరికి కృష్ణ అక్కడే ఆగిపోతాడు. ఎందుకంటే కృష్ణ చూసింది తను ప్రేమించిన గంగను. కృష్ణను చూసిన గంగ కంగారు పడుతూ పారిపోవాలని చూస్తుంది. కానీ కృష్ణ గంగను ఆపుతూ, ఏంటి గంగ, చేసిన తప్పుకు ముఖం చూపించలేక పారిపోవాలని చూస్తున్నావా? ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టిన వాళ్ళింట్లో దొంగతనం చేసి పారిపోవటానికి నీకు సిగ్గనిపించలేదా అంటాడు కృష్ణ. దాంతో గంగ ఏడుస్తూ, అంటే నేను దొంగతనం చేశానంటే నువ్వు కూడా నమ్ముతున్నావా మురారి అంటుంది గంగ. అంటే నువ్వు దొంగతనం చేయలేదా? మరి ఆ ఇంట్లో నుండి ఎందుకు కనిపించకుండా పారిపోయావు అంటాడు మురారి. ఇప్పుడు జరిగిపోయిన విషయం గురించి చెప్పినా ఉపయోగం లేదు మురారి. కానీ నా తప్పేమీ లేకున్నా కానీ నిందలు మోయాల్సి వస్తుంది.
అందుకే నిజం చెప్తున్నాను. ఒకరోజు మీ మామయ్య రామనాథం మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడాలని బయటకు తీసుకువెళ్ళాడు. నువ్వు మన ప్రేమ గురించి తనతో చెప్పావని మనిద్దరికి పెళ్లి చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పాడు. నిన్ను కూడా తనతో పాటు తీసుకువచ్చి మీ బంధువుల ఇంట్లో ఉంచానని చెప్పాడు. నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు మీ మామయ్య. తరువాత నన్ను ఇంట్లో బంధించి బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో తినటానికి తిండి, తాగటానికి నీళ్లు అన్నీ ఉన్నాయి. కానీ బయటకు వచ్చే మార్గం మాత్రం మీ మామయ్య మూసేశాడు. నెల రోజుల పాటు నేను అదే ఇంట్లో బందీగా ఉన్నాను. అప్పుడే నాకు తల్లిని కాబోతున్నానని తెలిసింది. అందుకు కారణమైన నీకు ఆ విషయం చెబుదామంటే అవకాశం లేదు. అక్కడే నేను 2 గుడ్లు పెట్టాను. ఒకరోజు మీ మామయ్య మళ్ళీ నా దగ్గరకు వచ్చి నీ అవసరం తీరిపోయింది, ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నాకు అసలు సమస్య అక్కడే మొదలైంది. గుడ్లను తీసుకుని మా ఇంటికి వెళ్ళాను. పెళ్లి కాకుండానే తల్లయ్య నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదని వాళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. జరిగిన సంగతి అంతా చెబుదామని మీ ఊరికి వచ్చాను. కానీ మీ మర్దలతో నీకు పెళ్ళైపోయిందని తెలిసింది. నా సంగతి తెలిస్తే నీకు నీ భార్యకు మధ్య గొడవలు జరగటం తప్ప ఏమీ ప్రయోజనం లేదు. అందుకే అక్కడి నుండి వచ్చేశాను. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ మాకొక చిన్న ఇల్లుంది. అందుకే ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్ముకొని బ్రతుకుతున్నాను అంటుంది గంగ. మా మామయ్య ఎంత మోసం చేశాడు గంగా. నిన్ను గదిలో బంధించి తనే మీ వాళ్లకు డబ్బిచ్చి నీ మీద దొంగతనం నేరం మోపమని చెప్పుంటాడు. మరి నువ్వు గుడ్లు పెట్టానని చెప్పావు కదా, అవి ఎక్కడున్నాయి అంటాడు కృష్ణ. చూపిస్తారా మురారి అని మురారిని తీసుకుని ఒక ఇంటి దగ్గరికి వస్తుంది గంగ. ఇద్దరూ లోపలికి వచ్చేసరికి అక్కడ 2 కోడిపిల్లలు గొక్కపట్టి ఏడుస్తూ ఉంటాయి. తమ తల్లి దగ్గరికి రావటంతో అవి 2 ఏడుపు ఆపేసి తల్లిని చూసి సంతోషపడుతూ ఉంటాయి. అదంతా చూసిన మురారి, ఇంత చిన్నపిల్లలను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలుగుతున్నావు గంగా? పాపం వీళ్ళిద్దరూ భయంతో ఎలా ఏడుస్తున్నారో చూశావుగా అంటాడు కృష్ణ. మరేం చేయమంటావు మురారి? ఇంట్లో ఉంటే పూట గడవటం ఎలా? అందుకే మధ్యాహ్నం వరకు కూరగాయలమ్మి తర్వాత వీళ్ళ దగ్గర ఉంటున్నాను అంటుంది గంగ. మా మామయ్య చేసిన పనికి నువ్వు మన పిల్లలు ఇలాంటి కష్టాలు అనుభవించడం నేను భరించలేను గంగా. నువ్వు పిల్లల్ని తీసుకుని నాతో వచ్చేయి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అంటాడు కృష్ణ. తర్వాత కృష్ణ గంగను కోడిపిల్లలను తీసుకువచ్చి తన స్నేహితుడిల్లు ఖాళీగా ఉండటంతో గంగ వాళ్ళని అక్కడే ఉంచి ప్రతిరోజు వచ్చి గంగను పిల్లల్ని చూసి వెళ్తుంటాడు కృష్ణ. ఒకరోజు కృష్ణ వచ్చేసరికి గంగ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి గంగ, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అంటాడు కృష్ణ. రాత్రి నుండి బాబుకు ఒకటే జ్వరంగా ఉంది మురారి, ఏం చేసినా తగ్గటం లేదు అంటుంది గంగ. అలాగా, నేను వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్తానుండు అంటాడు మురారి. అయ్యో, మీ వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుందేమో మురారి అంటుంది గంగ. తెలిస్తే ఏం చేస్తారు గంగా, నేనెవ్వరికి భయపడ్ను అని బాబుని తీసుకుని వెళ్ళిపోతాడు మురారి. ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కృష్ణతో గొడవకు దిగుతుంది ఇందు. మర్యాదగా నిజం చెప్పు బావా, ఈరోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన పిల్లాడు ఎవరు? వాడికి నీకున్న సంబంధం ఏంటి అంటుంది ఇందు. ఇంతలో రంగనాథం కూడా అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఇందు, పెద్దగా అరుస్తున్నావు అని తండ్రి అనటంతో, మనకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి నాన్న అంటుంది ఇందు. అవును ఇందు, చాలా రహస్యాలు బయటపడుతున్నాయి. నా రహస్యాలు, మీ తండ్రి కూతుల రహస్యాలు అన్నీ బయట పెడతాను, నాతో రండి అని ఇందును రంగనాథం తీసుకుని గంగ ఇంటికి వస్తాడు కృష్ణమురారి. అక్కడ గంగను చూసిన రంగనాథం అదిరిపడతాడు. గంగ కూడా ఇందును వాళ్ళ నాన్నను చూడటంతో కంగారు పడుతుంది. ఈమెవరు బావా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటుంది ఇందు. ఈమెవరో చెప్తాను విని ఇందు. ఉదయం నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను కదా, ఈమె ఆ బాబు తల్లి. అంతేకాదు ఇందు, నేను ప్రేమించిన గంగ కూడా ఈమె. అసలేం జరిగిందో చెప్తాను విను అని మొదటి నుండి జరిగిన అన్ని విషయాలు చెప్తాడు కృష్ణ. దాంతో ఇందు ఏమీ మాట్లాడలేకపోతుంది. రామనాథం మాత్రం, అందుకని తల్లి పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఊర్లోనే పెడతావా? ఎవరికైనా తెలిస్తే మన పరువేం కావాలి అంటాడు దబాయిస్తూ. పరువా, అది నీకెక్కడుంది మావయ్య? నీ స్వార్థం కోసం ఒక అమాయకురాల్ని బాధ పెట్టావు, తనను గదిలో బంధించావు, తరువాత బెదిరించి పంపించావు. అన్నింటికంటే పెద్ద మోసం ఏంటో చెప్పనా మావయ్య? పిల్లలు పుట్టే భాగ్యం లేని నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయటం. ఏంటి మావయ్య, నాకు ఈ సంగతి ఎలా తెలుసంటావా? ఈరోజు నేను బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను కదా. నీ భార్యకు ప్రమాదం జరిగినప్పుడు ఇక జీవితంలో పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పాను కదా. మరి ఈ బాబు ఎవరని ఆ డాక్టర్ నన్ను అడిగింది. దాంతో నాకు పరిస్థితి అంతా అర్థమైంది. పిల్లలు పుట్టే యోగం లేని ఇందుని నాకు ఇచ్చి పెళ్లి చేయటానికే ఇన్ని కుట్రలు చేశారని అంటాడు కృష్ణ. దాంతో రామనాథం సిగ్గుతో తలదించుకుంటాడు. నన్ను క్షమించరా కృష్ణ, మనం చేస్తున్నది తప్పు నాన్న, బావని మోసం చేయొద్దని ఇందు నాతో చెప్తూనే ఉంది. కానీ నా స్వార్థం కోసమే ఇదంతా చేశాను. ఇందుకు పిల్లలు పుట్టరని తెలిస్తే దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరు. దాంతో నా ఆస్తి అంతా ఏమైపోతుందని అనుకున్నాను. తరువాత ఏదేదో చేశాను అంటాడు రామనాథం. తరువాత ఇందు గంగతో, జరిగిన అన్ని విషయాలకు నా తరపున మా నాన్న తరపున క్షమాపణలు చెప్తున్నాను గంగా. మమ్మల్ని క్షమించి పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చేయి. బావకు నీకు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. నాకెలాగూ పిల్లలు పుట్టే యోగ్యం లేదు గంగా. అందుకే ఇక నుండి నీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూసుకుంటాను. పిల్లలతో కలిసి అందరం ఒకే చోట సంతోషంగా ఉందాం అంటుంది ఇందు.
జరిగింది ఏదో జరిగిపోయింది గంగ, ఇందు చెప్పినట్టు చెయ్యి, అందరం ఒకే చోట ఉండొచ్చు అంటాడు కృష్ణ. అందుకు గంగ కూడా ఒప్పుకోవడంతో పిల్లల్ని తీసుకుని అందరూ కలిసి రామనాథం ఇంటికి వస్తారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.